మీ సాంగ్స్‌లో కొన్ని సాంగ్స్ ఎవర్‌గ్రీన్‌గా ఎప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఎక్కువగా రికగ్నైజ్ అవ్వకపోయినా గానీ, కొన్ని పాటలు మాత్రం అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే పాటలో 'తాను నేను' సాంగ్ చాలా వండర్‌ఫుల్ సాంగ్. సో, సార్ మీరు ఒకవేళ సాంగ్ పాడాల్సొస్తే నిజంగా 'తాను నేను' పాడమంటే పాడతారా? ఎందుకు పాడనండి? దాంట్లో మాకు మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆ లిరిక్స్ మీరు తప్ప ఎవరు రాయలేరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మా కోసం ఒక్కసారి. దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్పా కన్ను వేరై పోనీ పుడమి మన్ను నేను తాను రెప్పా కన్ను వేరై పోనీ పుడమి మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశితానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనసు మేను. వావ్! అనంత్ గారు. ఎందుకండి లిరిక్ రైటర్‌గానే ఆగిపోయారు. మీరెందుకు సింగర్‌గా లేరు? నా పాటలకు న్యాయం చేకూర్చడానికి. అబ్బా! అలా ఎప్పుడూ లేదు. అసలు ఎంత అద్భుతంగా పాడారో తెలుసా? నిజంగా వండర్‌ఫుల్ వాయిస్ ఇచ్చారండి దేవుడు మీకు. అయ్యా ఎప్పుడు అంటే మీరు సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్ రాసి ఆ లిరిక్స్ వినిపించే క్రమంలో మిమ్మల్ని ఎవరు ఆఫర్ చేయలేదా? సార్ ఈ సాంగ్ మీరే పాడాలి అని చెప్పేసి? నేను ఆ ఆసక్తి కూడా ఎప్పుడూ చూపించలేదండి. ఎందుకంటే సింగర్‌కి ఉండాల్సిన లక్షణాలేంటో ప్రస్ఫుటంగా, సుస్పష్టంగా, విస్పష్టంగా నాకు తెలుసు. ఓకే. అందుకని నా సాహిత్య బతకాలంటే నాకంటే గొప్ప సింగర్ పాడి తీరాలి. హ్మ్. అందుకే ఎప్పుడూ నేను అటువైపు ఆసక్తి చూపలేదు. అలా అడగలేదు. హ్మ్. డెఫినెట్‌గా వారు అసలు కొంతమంది అడిగినా కూడా అడిగిన వాళ్ళకి అంత గొప్ప సంగీత జ్ఞానం లేదని నాకు తెలుసు కాబట్టి చాలా సున్నితంగానే తిరస్కరించాను. సూపర్. సున్నితంగా తిరస్కరించడం, ఇలాంటి సున్నితంగా కనిపించే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నట్టుంది. సరే, ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ నిజంగా చాలామంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళొచ్చారు. మీరొచ్చినప్పుడు అఫ్‌కోర్స్ యూ ఆర్ టూ యంగ్ ఇన్ దట్ టైమ్. మీరొచ్చినప్పుడు లిరిక్ రైటర్స్‌లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు? ఇప్పుడే కాదండి. లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్‌లోనే కాంపిటీషన్ అసలు ఉండదు. ఓకే. ఎందుకంటే అవ్వాలనుకునే వాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ, అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు బహు తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అసలు ప్రొఫెషనల్ రైవలరీకి తావులేదు. హ్మ్. ఎవరి పని వారికుంటది. ఆ పాటలు సక్సెస్ అయ్యేదాన్ని బట్టి కొద్దిగా స్థాయి పెరుగుతదేమో పారితోషికాల్లో లేకపోతే కలిసి చేసే ప్రాజెక్టుల్లో స్థాయి పెరగచ్చు కానీ అవకాశాలు మాత్రం ఎవ్వరికి మృగ్యం అవ్వవు. అవునా? పెద్ద, చిన్న, మధ్య రకం సినిమాల్లో ఏదో పాట కొంచెం రాయగలిగినాడు ఉంటే వాడికి అవకాశం వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మన అవకాశాలు మనకు ఉన్నాయో కాంపిటీషన్ ఉండదు, ప్రొఫెషనల్ రైవలరీ అనేదే ఉండదు. ఈర్ష్య, ఏంటది ఈసునసూయలు అంటారు చూడండి, అవి ఏవి ఉండవు. హ్మ్.
సార్ ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ యువర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్క్, అది మేము ఖచ్చితంగా నమ్ముతాము. అండ్ మీరంటూ కొన్ని డైలాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే సినిమాలకు ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా అద్భుతమైన కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మోటివేషనల్గా ఉంటాయి, ఇంకొన్ని మమ్మల్ని మార్చే విధంగా కూడా ఉంటూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే లిరిక్ రైటర్స్కి మీరిచ్చే సలహా ఏంటి? ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనే వాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్గా అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొన్ని దశలు ఉన్నాయండి. అందులో మొదటి దశ ఈ క్రాఫ్ట్ మీద ఆసక్తితో కంటే కూడా అవగాహనతో వస్తే మంచిది. చాలామందికి 4 పాటలు వింటే ఆ 4 పాటల్లో కొన్ని పదాలు అక్కడ ఇక్కడ పూజ చేస్తే ఓ పాట అయిపోద్ది. అదే పాట అనుకుని కనుక వస్తే మాత్రం అనుకోకుండా మామూలుగా అయితే అదృష్టవశాత్తు హిట్ అవ్వచ్చు అనుకుంటాం కదా, దురదృష్టవశాత్తు అది హిట్ అయితే అంటే క్వాలిటీ లేని పాట ఈ మధ్య కాలంలో ఏది వైరల్, ఈ రీల్స్ కాలంలో వైరల్ ఇది అవుతుంది అని చెప్పడానికి మనకేమీ అంచనాలు ఉండవండి. ఒక దురదృష్టవశాత్తు ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి 100 మిలియన్లు సాధిస్తే గనక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మనకు దారి తెలియదు. ఆ హిట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇలా పాట రాయాలంటారు, అంత రేంజ్ హిట్ అవ్వాలనుకుని వస్తారు. అది ఎందుకు హిట్ అయిందో మనకు తెలియదు, పాటకి కావాల్సింది ఏంటో మనకు తెలియదు. తర్వాత వచ్చి వాళ్ళు నిరుత్సాహపడతారు, ఆ నిరుత్సాహం నుంచి ద్వేషం పడుతుంది, వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా అసలు ట్యూన్ అంటే ఏంటి, ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి, ఆ తాళాల్లో ఏ ట్యూన్లో ఏమేమి తత్కారాలు వస్తాయి, ఏమేమి గణాలు పడతాయి, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని భావం మీద పూర్తిగా పట్టు సాధించి అప్పుడు వస్తే ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక దశ. వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కనిపించినంతగా మనం కనిపించం కాబట్టి ఒక 2-3 సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కి ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక 200-300 సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మన అడుగులు వేయాలి. అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా, ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం, ఇలాంటివి నేర్చుకోవాలండి. అది ఉండద్దు అని అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి. కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, శ్వేత గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా. అందుకని వాళ్ళకు ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు. అది మనం సాధించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, సక్సెస్ని కాదు. ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా, కనీసం ఫార్ములా కూడా లేదు. ఏది హిట్ అవుద్దో నేను నిజంగా చెప్తున్నా, ఇంకేం కావాలి, ఎందుకు 600 మిలియన్లు అయిందని నన్ను అడిగితే నేను చెప్పేయచ్చు అది క్యాచీగా ఉంది, అందులో ఇన్ని ప్రయోగాలు చేశాను, అందువల్ల అదే ప్రయోగాలు హిట్ అవ్వకపోతే చెప్పలేను కదా. ఇంకేం కావాలి, ఎందుకు హిట్ అయిందో, లేకపోతే కళావతి ఎందుకు హిట్ అయిందో, యానిమల్లో పాటలు ఎందుకు హిట్ అయిందో అనేది నాకు తెలీదు, ఇప్పటికీ తెలీదు. కానీ ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఆ పాత్రలు పాడే పాట ఎలా ఉండాలి అన్న దాని మీద మాత్రం అవగాహన ఉండాలి. సో మనకున్న అవగాహనని కాగితం మీద పెట్టినప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయగలిగితే మనకి ఈ వృత్తిలో స్ట్రెస్ ఉండదు. ఈ 3 విషయాలు గనక, 1 క్రాఫ్ట్ మీద అవగాహన, 2 మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, 3 ప్రాసెస్ని ఆస్వాదించడం, ఈ 3 గనక అలవాటు చేసుకుని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంతోషకరమైన కెరీర్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.